హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. శంభో శంకర. సో పద్మిని దేవాలయం తర్వాత మనకి గణేశుడి దేవాలయం, గణేశుడి దేవాలయం తర్వాత బ్రహ్మవిష్ణు దేవాలయం, బ్రహ్మవిష్ణు దేవాలయం తర్వాత మన చుట్టూ ఇక్కడ మళ్ళీ రూయిన్స్ ఫోర్ట్స్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. విక్టరీ టవర్. మనకి చిత్తూరు ఫోర్ట్ మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. మనకి పడల్ ఫోర్ట్ మెయిన్ దియోలియా మెమోరియల్. ఏంటిది చిత్తూరు ఫోర్ట్ అంటే మామూలు ఫోర్ట్ కాదండి, ఏసియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్. మనకు స్టార్టింగ్ పడైపోల్ అని వస్తుంది. ఇదంతా కూడా నాకు తెలిసి ఈ చిత్తూరు టూరిస్ట్ లొకేషన్స్ అన్ని కూడా మనకి ఫోర్ట్లోనే ఉన్నాయండి. మనకి మేరా టెంపుల్, ఇవన్నీ రాణా ప్రతాప్ సింగ్ ప్యాలెస్, రాణా కుంభ ప్యాలెస్, ఇవన్నీ కూడా నేను గూగుల్లో చూస్తే ఇవన్నీ డిఫరెంట్గా టూరిస్ట్ లొకేషన్ చూపించారు, కానీ ఇదంతా ఒకటేలా ఉంది. సో బండి తీసుకోవడం వర్తా కాదా అంటే, నేను ఈ ఫోర్ట్లో మనకి ఇలాగా చాలా దూరం వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా మీరు బండిని రెంట్ తీసుకోవాలి. ఎంత దూరం అది మీరైనా ఆటోకి అయితే వెళ్ళలేరు, నడుద్దామని అవ్వదు. ప్రాచీన హనుమాన్ మందిర్. సో ఇదిగోండి మనకి ప్రాచీన హనుమాన్ మందిర్కి హనుమాన్ పోల్ అని పెట్టారు. అక్కడ పడైకి స్టార్టింగ్ ఎంట్రన్స్లో పడై ఉంటుంది, అది పడై పోలు. సో జై హనుమాన్. హనుమాన్ని దర్శించుకొని పైకి అయితే వెళ్తాను. ఇండివిజువల్గా ఏ పోల్లు ఉన్నాయి ఏంటనేది మీకు తెలియజేస్తాను. ఇదిగోండి ఇది హనుమాన్ మందిర్. సో మొదట మనకి పడై పోల్ వస్తుందండి. పడై పోల్ తర్వాత హనుమాన్ పోల్, హనుమాన్ పోల్ తర్వాత ఇదిగోండి హనుమాన్ దగ్గర మనకి వివిధ రకాలైన కోతులు, హనుమాన్స్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇదిగోండి మనకి గణేష్ పోల్ దగ్గర గణేష్ దేవాలయం. సో ఇలాగా ఒక్క మందిర్కి ఒక పోల్ పెట్టినట్టున్నారు. సుమారు మనకి 19 మందిర్స్ ఉన్నాయని విన్నానండి గూగుల్లో. నేను అన్ని టెంపుల్స్ కూడా వెళ్ళి సందర్శిస్తాను. సో మనకి పడై పోల్ తర్వాత హనుమాన్ పోలు, హనుమాన్ పోల్ తర్వాత ఇదిగోండి హర హర మహాదేవ్ ఏకలింగనాథ్ దేవాలయం. ఇది చాలా పెద్ద ఫోర్ట్ లాగే ఉంది. నాకు తెలిసి మీరు బండి అనేది రెంట తీసుకోవాలండి, లేకపోతే కష్టం, చాలా కష్టం. పడై పోల్, హనుమాన్ పోల్, నెక్స్ట్ గణేష్ పోల్, ఇప్పుడు జొర్లా పోల్. సో మొత్తం 19 దేవాలయాలు ఉన్నాయి అన్నారు. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ హనుమాన్ దేవాలయం, గణేశుడి దేవాలయం అయితే చూసాము. ఇది లక్ష్మణ్ పోల్. ఇది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్. ఏం డిస్కౌంట్ ఏమో వాళ్ళకైతే. సో ఇలాగే ఎన్ని పోల్స్ ఉంటాయి, ఎన్నో, దాదాపు మనకి 20 వాటర్ బాడీస్, 19 టెంపుల్స్, 65 హిస్టారిక్ స్ట్రక్చర్స్ చాలా ఉన్నాయండి. చాలా అద్భుతమైన ఫోర్ట్ ఇది. నాకు తెలిసి ఇదంతా ఒకేసారి కవర్ అయిపోతాయేమో. హనుమాన్స్ ఫోన్ లాగేసుకుని వెళ్ళిపోకండి బాబు. సో చాలా బ్యూటిఫుల్ హనుమాన్స్. సో తోకలు పెద్ద ఉన్నవన్నీ కూడా చాలా ఏజ్డ్ హనుమాన్స్ అండి. చూడండి అతను చక్కగా పాలు వేసేవాడు, తినిపిస్తున్నాడు. హనుమాన్ చాలా మొత్తం అన్ని కూడా డిఫరెంట్ పోల్స్ అయితే ఉన్నాయి. కోతులు అరుస్తున్నాయి కాబట్టి వెళ్ళిపోతున్నాయి. కానీ జలమందిర్, నేను అన్ని మందిర్ల దగ్గర ఆగి అన్ని చూపిస్తాను మీకు. జాల్ మందిర్. సో ఇదిగోండి మనకి జాల్ మందిర్ దగ్గర మనకి బాబా రామ్దేవ్ దేవాలయం. సో నాకు తెలిసి ఈ రోజంతా నాకు ఈ ఒక్క చిత్తూరు ఫోర్ట్ అయ్యేటట్టు ఉంది. నందేశ్వరుడు, ఇది రాంపోల్. ఇదంతా ఎన్నో కుటుంబాలు కూడా ఉన్నాయి. ఈ ఫోర్ట్ అంతా చూడండి మొత్తం వేసి ఫోర్ట్ హవేలియా. ఇదిగోండి మనకి రాంపోల్ దగ్గర నుండి ఇక్కడ ఒక మందిర్ ఉంది. సుమారు మనకి 19 దేవాలయాలు దాటుకొని ఆ మందిర్కి అయితే వెళ్ళాలి.
బ్యూటిఫుల్ గణేశుడి దేవాలయం ఇది. సో ఇదంతా కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఫోర్ట్ అండి ఇదంతా కూడా. అదిగోండి అక్కడ మనకి భవానీ తల్లి లైన్ ఇంకా ఎన్నో మందిర్లు కలిసిన ఫోర్ట్ ఇది. వెళ్తాను. సో ఇది మొత్తం చిత్తోడ్ ఫోర్ట్ గైడ్ మ్యాప్. మొత్తం అన్ని టూరిస్ట్ ప్లేసెస్ అనేవి ఈ ఒక్క దీనిలోనే ఉన్నాయి. మనకి టికెట్ విండో అనేది టికెట్ అనేది తీసుకున్నానండి. టికెట్ అనేది 40 రూపీస్ ఛార్జ్ చేశారు. సో టికెట్ అనేది చాలా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే 40 రూపీస్ మొత్తం చిత్తోడ్ ఫోర్ట్లో ఉన్న దేవాలయాన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. మనకి అక్కడ గైడ్స్ అయితే ఉన్నారు. ఆ గైడ్స్ అయితే మనకి హిందీ ట్రాన్స్లేషన్కి అయితే మనకి దే చార్జ్ లైక్ సమ్వేర్ అరౌండ్ 200. సో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కి అయితే వాళ్ళు దే చార్జ్ లైక్ సమ్వేర్ అరౌండ్ ఇన్ బిట్వీన్ 1 to 5 అయితే 1000 ఛార్జ్ చేస్తారు. మనకి 6 people అబోవ్ అయితే 2000 ఛార్జ్ చేస్తారు. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చిత్తోడ్ ఫోర్ట్ అండి. మనకి చిత్తోడ్గఢ్లో ఇంకా ఏదైనా ఫేమస్ ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది మనకి చిత్తోడ్ ఫోర్ట్. దీన్ని చిత్తూరు ఫోర్ట్ కూడా అంటారు, చిత్తోగర్ ఫోర్ట్ అని కూడా అంటారు. చాలా టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఏకైక ఈ ఫోర్ట్లోనే అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది మనకి టైమింగ్స్ అనేది 9 గంటలు ఉదయం నుండి సాయంత్రం 5 PM వరకు ఉంటుందండి. చాలా పెద్ద ఫోర్ట్, చాలా పోల్స్ అయితే దారిలో నేను చూశాను, అవన్నీ కూడా క్యాప్చర్ చేశాను. సుమారు 19 దేవాలయాలు మనకి గూగుల్లో కనిపించే ప్రతి ప్లేసెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. గైడ్ ఛార్జెస్ అనేవి హిందీలో వాళ్ళు చెప్తారు కానీ 200 ఛార్జ్ చేస్తారు. సో కానీ అది కాకుండా మనకి నార్మల్గా ఒకవేళ ఇంగ్లీష్లో అయితే కొంచెం ట్రాన్స్లేషన్స్ అనేవి వీళ్ళు చేయరు, కానీ 2000 to 3000 అంటున్నారు. కానీ మార్నింగ్ అయితే హిందీలో అయితే మనకు 200 ఛార్జ్ చేస్తారండి. మొత్తం అంతా ప్లేసెస్ అని ఆ గొప్పతనం గురించి ఆ విలువలన్నీ మనకు చెప్తారు. నాకైతే సోఫార్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసు, ఎంతవరకు నాకు తెలిసింది మీకు తెలియజేస్తాను. లేకపోతే ఒక హిందీ గైడ్ తీసుకుని ఆ గైడ్లో అతను చెప్పింది కూడా మీకు కవర్ చేసి మీకు చూపిస్తాను. చూడండి మనకి ఎంట్రన్స్ గేట్, మనకి వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది. ఇది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మనకి 500 ఛార్జ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. 500 అంటే ఎక్కువైంది, చాలా ఎక్కువ. ఎందుకంటే బండి మంది, పెట్రోల్ మంది, మనం విజిట్ చేసే ప్లేసెస్కి వాళ్ళు 500 అని ఛార్జ్ చేస్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారా అంటే హిందీలో ట్రాన్స్లేట్ చేసి చెప్తారు. ఆ హిందీ మీకోసమే నేను క్యాప్చర్ చేయాలి ఇంక చేస్తే. సో ఫోర్ట్ అనేది చాలా పెద్దది, సుమారు 11 కిలోమీటర్లు అని చెప్పారు. సో చూద్దాం మరి. ఇదంతా మనకు ఒక హిందీ గైడ్ అనేది ఒక 200 ఇచ్చి నేను తీసుకున్నాను. ఎందుకంటే ఇంత పెద్ద అద్భుతమైన ఫోర్ట్ని నేను ఒక్కడనే చెప్పాలంటే కష్టం, కాబట్టి లోకల్ వాళ్ళకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో చూడండి, రాణా రతన్ సింగ్ మహల్ ఇది. బ్యూటిఫుల్, చాలా పోల్స్ అయ్యి ఇక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి. విఘ్నేశ్వరుడు దేవాలయం. సో ఇదిగోండి. సో మనకి ఇది వర్త కాదని మీ హిందీ ప్రజలు చెప్పాలి. సో తుమారా నామ్ క్యా హై? గురు. సో గురువు అని మనకంతా చూపిస్తా అన్నాడు ఈరోజు. కోతులు ఇదంతా కూడా బ్యూటిఫుల్. दिस इमेज राणा रतन सिंह का महल। ये है राणा रतन सिंह का महल है। ये रानी पद्मिनी का महल प्लास है। एशिया का वटका किला इसको इसको 500 एकड़ में ऊंचाई में बोला जाता है। फर्स्ट राजा ने निर्माण कराया मौर्य वंश ने, किले का निर्माण कराया मौर्य वंश ने। 3 बार अटैक हुआ, 3 बार जोर हुआ। इसका बाद में किले का नाम रखा है खेजराबाद। खेजराबाद हटाने के बाद में फोर्ट रखा है। ये राणा रतन सिंह का महल पैलेस है। सर्दी के 8 मिनट्स में रहती है। ये मेलों से सुरंग से 4 सुरंग बनी, मेलों से सुरंग से पदार्थ है। ये राजा लोग की सैनिक होते पूरे मेलों की निगाहें रखते हैं। ये आदमी लगा के चूल्हा पीसने के लिए कट्टी लगी हुई ना, आदमी लगा के ये चूल्हा पीसने के लिए। ఓకే ओके, ये महल पैलेस है। సో ఇదిగోండి, ఇది రతన్ సింగ్ ప్యాలెస్. సో చాలా అద్భుతం అండి. మొత్తం అంతా మనకి చాలా వాటర్ బాడీస్ అయితే ఉన్నాయి. సో అతని ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేసి నేను సేకరించి మీకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి లోపలికి వెళ్ళి త్వరగా చూసేద్దాం. కాకపోతే తనకు కూడా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ తను అలిసిపోతుందేమో నాతో పాటు ఇవన్నీ తిరగాలంటే చాలా టైం పడుతుంది. మరి నేనైతే మీకు ఇవన్నీ చూపిస్తాను.
పేర్లు రాస్తున్నారు మొత్తం అంతా కూడా. రాణా ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంది. डीसी में किचन, డిసి కిచెన్. ఓ डीसी में मेल. చూడండి చాలా అద్భుతంగా ఉంది. మహాదేవ్ మందిర్ అంట. సో ఇది ఎందుకు కేవలం నేను వీడియో తీసుకుంటున్నానంటే, ఇది మొత్తం వీడియో తీసినా కూడా మనకు సౌండ్లెస్ మూవీ అని. సో ఎందుకంటే చిత్తూరులో మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే ఇదే ఉంది. ఓకే ఓకే. కుర్రోడు మంచోడులో ఉంది. పుష్కర్ కూడా వెళ్ళాలండి. బ్యూటిఫుల్. సో వెంటనే మీకు అన్నీ తెలియజేయాలంటే, నేను ఓన్లీ చిత్తూరు ఫోర్ట్ అంటే చిత్తూరు ఫోర్ట్లో ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి. మొత్తం టూరిస్ట్ లొకేషన్స్, రాణా కుంభ ప్యాలెస్, రాణా ప్రతాప్ సింగ్ ప్యాలెస్, పద్మిని ప్యాలెస్, ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి. సో 1000 సంవత్సరాల చరిత్ర గల ఫోర్టు చాలా అద్భుతంగా ఉంది. ఈవెన్ మనకి సిట్టడల్ అంటే మనకి రూయిన్స్ అయినప్పటికి కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫోర్ట్ ఇన్ ఏషియా ఇది. చూడండి అద్భుతం. చాలా చాలా బాగున్నాయి. మొత్తం ఈ ఫోర్ట్ భాగంలోనే మనకి దేవాలయాలు, షాపులు, ప్రజలు నివసించడం ఇదంతా కూడా ఇక్కడేనే. మావాడు అక్కడే ఉండిపోన్నాడు. సో మరీ దారుణం అండి. దానికి యాక్షన్స్ చేస్తే మనకి ఏదో చేస్తాయి, యాక్షన్స్ చేయకపోతే ఏమి అనమండి. చాలా మనకి చిత్తూరులో ఏదైనా ఫేమస్ ఫోర్ట్ ఉందంటే ఇదేనే. నాకు తెలిసి 2 గంటలు నీకు వదలను అన్నాడు. మొత్తం ఫోర్ట్ అంతా నీకు చూపిస్తాను అన్నాడు. దాని తర్వాత అదనంగా ఏమైనా ఉంటే మీకు అవి కూడా నేను క్యాప్చర్ చేసి మీకు చూపిస్తాను. సో పడల పోల్ దగ్గర నుండి మొదలైంది. దాని తర్వాత రకరకాల పోల్స్తోనే ఈ అద్భుతమైన నిర్మాణం కట్టించడానికి జరిగింది. 7th century నాటి కట్టడి అండి ఇది అంతా కూడా. బ్యూటిఫుల్. సో మందిరం ఉంది, మందిరికి కూడా వెళ్ళాలి. సో ఇదిగోండి మహాదేవిజిగా మందిర్. సో లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకొని బ్యూటిఫుల్. మహాదేవిజిగా మందిర్ మొత్తం కోతులు ఉన్నాయి, కాకపోతే అవి అటాకింగ్ కూడా చేస్తారు, అదే ప్రాబ్లం. కానీ యాక్టివ్ దేవాలయమేనండి ఇది కూడా. మహాదేవ్ కా మందిర్, శివయ్య. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్. నందేశ్వరుడు. ఓం నమః శివాయ. చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇది కూడా. సో ఇక్కడ మనకి దాదాపు 4-5 మందిలో అయితే కవర్ చేశాను. సో అక్కడ చక్కగా ఫొటోస్ కూడా దిగచ్చు. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. పుష్కర్ కూడా నేను వెళ్ళాలి.
బ్యూటిఫుల్. సో ఇది కూడా అండి కీర్తి స్తంభకి అయితే వచ్చాము. మనకి జరిమానా అనేది 5,000 వేస్తారు. ఏమైనా టచ్ చేసి ఏమైనా చేస్తే జరిమానా అనేది మనకి 5,000 పడుతుంది. यात्रा करता है ना 5 संस्कृति का बना हुआ है, ये 7 मंजिल बना हुआ है. इसकी देख के देख माना कुंभा ने टॉप में बना है विजय स्तंभ को దట్ ఈస్ విజయ స్తంభ. సో ఇది కూడా అంతా కూడా మనకి విజయ స్తంభ. అక్కడ మొత్తం అక్కడ కూడా ఒక మందిరం ఉంది, పటాస్ మహల్ అంట. ఇక్కడ మనం ఉందంతా కూడా కీర్తి స్తంభ దగ్గర అయితే ఉన్నాం. సో లోపలికి అయితే వెళ్దాం. లోపలికి వెళ్ళొచ్చో లేదో తెలియదు. But still I will go and I will see. సో అప్పుడు మనకి చిత్తూరు ఫోర్ట్లోనే మనకి చాలా బ్యాటిల్స్ అండ్ వార్స్ అనేవి జరిగేవి. సీజ్ చిత్తూరు అని, మనకి బ్యాటిల్ ఆఫ్ చిత్తూరు అని చెప్పేసి చాలా వార్స్ అవి జరిగేవి. సో జరిగేటప్పుడు చాలా వరకు మనకి ఫోర్ట్ అనేది రూయిన్ అయితే అయ్యిందండి. చూడండి మనకి ఎంటైర్ చిత్తూరు జిల్లా అంతా మనకి అద్భుతమైన ప్రదేశం నుండి కనిపిస్తుంది. బ్యూటిఫుల్. నిన్నటిది ఇంకొక లెవెల్ అండి. ఉదయపూర్ అనేది అద్భుతం, మహా అద్భుతం. సో ఇది మనకు మందిరం మనకు అక్కడ కనిపిస్తుంది కదా పక్కన, అది మనకి కీర్తి స్తంభం అది. సో చాలా విజయాలు, చాలా రాజులు విజయాలకి జ్ఞాపకార్థాలుగా మనకి చాలా మెమోరియల్స్, స్తంభాస్ అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ ఇదేం మందిరం ఒకసారి చూద్దాం. చూడండి బ్యూటిఫుల్. ఇదంతా కూడా పాలరాతిని చెక్కించడం అయితే జరిగింది. సో ఆ మహల్కి కూడా మనం వెళ్దాం. కీర్తి స్తంభ, విజయ స్తంభ, చాలా స్తంభాస్ అయితే ఉన్నాయి. 19 వాటర్ బాడీస్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా ఉన్నాయి. కీర్తి స్తంభ. సో ఇవన్నీ మేము ఎందుకు క్యాప్చర్ చేస్తానంటే హిందీ వాళ్ళకి, ఇంగ్లీష్ వాళ్ళకి అందరికీ అర్థం కావాలని. బ్యూటిఫుల్. సో ఇది మనకి జైన్ మందిర్. మొత్తం అంతా జైన్స్ అందరూ ఉన్నారు. సో ఈ జైన్ మందిర్ పక్కనే మనకి కీర్తి స్తంభం అయితే ఉందండి. బండి ఒకటి ఇచ్చాడు కానీ ఆ బండి స్టార్ట్ అవ్వదు. ఈ అబ్బాయి ఇతరికి ఇబ్బంది, నాకు ఇబ్బంది తెలియగా. సో ఇది కూడా అనేది ప్రాచీన మందిరం నీలకంఠ మహాదేవు. సో లోపలికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. సో చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి విజువల్స్ అంతా కూడా. మనకు అక్కడ చుట్టుపక్కల కనిపించినవన్నీ కూడా ఫోర్ట్ సమీపంలో చాలా మందిరం ఉంది. అది కూడా అక్కడ మేరా దేవాలయం, ప్రాచీన శివ టెంపుల్ ఇది. సో ఇది ప్రాచీన శివ మందిరం. మనకి లోపల మెయిన్ లింగం అయితే చాలా అద్భుతంగా ఉంది, కానీ ఫోటోగ్రఫీ అయితే తీయలేమో లేదు. సో అది మనకు కనిపిస్తుంది, అది విజయ స్తంభ. సో చలేగా
చాలా బ్యూటిఫుల్ లొకేషన్. देख मैं फोड़ता हूँ इसको फोड़ू ये देख నో వీడు అప్పుడు सामने दिख रहा है पूरा युद्ध का मैदान. जो बढ़ने सेना लेके यहाँ से टेंट लगा के 6 महीने घेरा मध्ये वो फैक्ट्री मनी रानी पद्मिनी की साड़ी बना जाता. उसको बनने में 7 दिन लगते. वो फैक्ट्री मनी देखने के तो आगे आएगा. ये पूरा युद्ध का मैदान आगे आएगा. मौर्य वंश का तालाब आएगा. ओके లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది. పీస్ఫుల్ బ్యూటిఫుల్ అండి. సో ఇంకా ఈ ఫోర్ట్ అంతా మనం సుమారు 11 కిలోమీటర్లు తోలాలి. సో తనకైతే మొత్తం ఫోర్ట్ అంతా తెలుసు కాబట్టి ఇండివిజువల్ ప్రతిదీ కూడా క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇదిగోండి మనకి శివాలయం. ये सर इस किले का चित्रांकित मौर्य जो राजा था ना सर, उन्होंने इसको बनाया था. ఓకే. इसमें शिवलिंग भी दिख रहा है आपको अंदर. యా जाके दर्शन कर सकते हैं, कोई मना ही नहीं है. और बहुत సో ఇదిగోండి ప్రాచీన మహాదేవ్ మందిర్. సో గుర్రంతో ఫోటో దిగుతాను. చాలా అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ్, శంభో శంకర. అద్భుతం. ఓం నమ శివాయ. చాలా బాగుంది. కాళీమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి. హర హర మహాదేవ్, శంభో శంకర. इसलिए रानी पद्मिनी तो रानी पद्मिनी इतनी सुंदर थी. श्रीलंका की थी. गर्मी सहने कर पड़ती. ठंडे के हिसाब से समय पहले बनाया गया है. यहाँ से बोट के दाव में बैठ के आएगा थी रानी पद्मिनी. ये बोट बनाओ ना, ये बोट के अलग खिलजी निर्माण मन का है. इसको पानी की परिचय में दिखाया गया है. जयपुर दुल्हन बना के रखे अपन मेवाड़ के साथ रहेगी. ఓకే. రాణి పద్మిని ప్యాలెస్. हाँ ओके. ये बोट के दाव में बैठ के आएगा थे. अलग खिलजी निर्माण मन का है. इसको पानी की परिचय में दिखाया गया. इसको पेश में दिखाया. पत्नी का मेन प्लस है श्रीलंका की अलग खिलजी निर्माण मन का है. इसको पानी की परिचय में दिखाया गया. इसको पेश में दिखाया गया. अलग खिलजी को अंदर ले जाकर रानी को खड़ा करके उसकी जड़ों में दिखाया गया. यहाँ से बोट के दाव में बैठ के आएगा. ये अंदर गवर्नमेंट की तरफ से गार्डन बना हुआ. वो जो देख रहे हो सर. సో ఇదిగోండి పద్మిని ప్యాలెస్. కాకపోతే అతను టికెట్ తీసుకోలేదు కాబట్టి అతను లోపల అలౌ చేయలేదు. గుర్రం దగ్గర 180 రూపాయలు. మళ్ళీ అదేంటి ఒక ఫోటో గుర్రంతో ఫోటో తీస్తే గుర్రంకి 20 రూపాయలు, మళ్ళీ ఇటు తీసింది దానికి 20 రూపాయలు అన్నాడు. అదేదో నా సెల్లోనే తీసుకునేవాడిని. మరి అటు సెల్లో ఎలా వచ్చిందని నేను మీకు చూపిస్తాను. సో వీడియో తీస్తానన్నా కూడా మళ్ళీ 100 రూపాయలు ఇచ్చాను కదా, 2 సెకండ్లు వీడియో తీరా అంటే దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు 20 రూపీస్. సో గుర్రంతో ఫోటో అయితే పర్వాలేదు ఒక 20 రూపీస్కి అయితే. అయితే కెమెరా అయితే మన సెల్లో తీసుకుంటే అయిపోతుంది. నా సెల్ ఇంకా అద్భుతంగా వస్తుంది. సో నాకు తెలిసి ఈ చిత్తూరులో ఈ ఫోర్ట్ అయిపోతే మొత్తం అంతా అయిపోయినట్టుందండి. ఇది కసింత ఆయన పెద్ద ఫోర్టే. మనకు సుమారు ఒక రోజంతా మీరు పొద్దున్న 9 నుండి సాయంత్రం 5 o'clock వరకు ఈ ఫోర్టే అవుతుంది. మనకి అక్కడ లోపల 40 రూపాయలు అయినా బయట మాత్రం మీరు ఎవరు చెప్పినా కూడా వినకండి. మీకు ఏమైనా చేయాలనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి.
గైడ్ 200 అన్నాడు, కానీ 200తో మనకి హిందీ అని చెప్తాడు, కానీ మరి ఎక్కువ ఛార్జ్ అనేది చేస్తున్నారు మిగతా విషయాలని. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇదంతా కవర్ చేయడానికి మినిమం 3-4 అవర్స్ పడుతుందండి. సో బ్లాగర్స్కి అయితే అట్లీస్ట్ 8 అవర్స్ అయినా పడుతుంది ఇదంతా తిరగాలంటే. అంత తిరగాలి, అంతా చూపించాలి. సో పద్మిని ప్యాలెస్, మనకి రాణా కుంభ ప్యాలెస్, ప్రతాప్ సింగ్, డిఫరెంట్ పోల్స్, స్తంభాస్, మెమోరియల్స్, వాటర్ బాడీస్, ఇప్పుడు కనిపించిన పుష్కర్ లాంటి వాటర్ బాడీస్ మొత్తం సుమారు 20 వాటర్ బాడీస్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి మనకు ఆ దేవాలయం చక్కగా కనిపిస్తుంది. 1, 2, 3, 4 అవన్నీ టెంపుల్స్ లైన్గా వెళ్దాం. చిత్తూరు ఫోర్ట్, మరి నేను ఇదంతా కూడా ఎంతసేపు అయినా కూడా ఒకటే పెట్టేస్తాను బ్లాగు. పద్మిని ప్యాలెస్. సో 40 రూపాయలతో మీరు ఇవన్నీ తిరగొచ్చండి. మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోవడం, ఏదైనా చేసుకోవాలంటే మీరు బయట చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. సో క్యామెల్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. నేనైతే ఆ పూజారి గారు చక్కగా ఓం నమ శివ అంటే, శివభక్తుడు అంటే ఆహా అని చెప్తే చక్కగా బొట్టేది పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ. माता मंदिर दर्शन. సో ఇదిగోనండి కాళికామాత మందిర్. మనకి ఇవంతా ఫోర్ట్ అంతా తిరగాలంటే చాలా ఓపిక, టైం అనేది కావాలి. ఒక రోజంతా పడుతుంది చిత్తూరు ఫోర్ట్ అని. ఇది ఎంట్రన్స్. సో ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కానీ లోపల స్థలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. హర మహాదేవ, శంభో శంకర, విఘ్నేశ్వరుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. గోమాత. సో కాళికామాత అంటే బెంగాలీ అని వెళ్ళాలి. కోలకత్తా వెళ్తే మళ్ళీ ఆ తల్లిని కూడా దర్శించుకుంటారు, కానీ ఇప్పుడైతే ఈ దరిదాపుల్లో అయితే అవ్వదు. ఇదిగోండి మన ప్యూర్ రాజస్థానీ అడ్రస్ అనేవి, రియల్ అడ్రస్ అనేవి మనకి దేవాలయాలు కనిపిస్తాయి. సో ఇదంతా మనకి శివలింగాలు చాలా ఉన్నాయి ఇక్కడ. మొత్తం వానర సేవ, మొత్తం ఇది ఒక హంపి క్షేత్రంలాగా మొత్తం వానర సేవలు ఎక్కువ అయిపోయింది. సో ఇది అస్సలు మిస్ అవ్వకండి అండి, చాలా అద్భుతంగా ఉంది కాళీమాత దేవాలయం, బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. జై కాళీమాత.
సో మొత్తం కోతులతో నిండిపోయి ఉన్నాయి మొత్తం దేవాలయాలు. మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయి కోతులు. మా పైలట్ ఏం చేస్తున్నాడు? సో మేరా టెంపుల్ కూడా ఉందా, మేరా టెంపుల్ కూడా కవర్ చేద్దాం. మేరా టెంపుల్ ఇంకా అక్కడ ఇంకో వేరే చాలా ప్యాలెస్ అయితే ఉన్నాయి మనకి. సుమారు 65 హిస్టారిక్ స్ట్రక్చర్స్ అంట. 65 హిస్టారిక్ స్ట్రక్చర్స్ కన్వర్ట్ అవ్వాలంటే చాలా ఓపిక ఉండాలి. వాటర్ బాడీస్ పుష్కర్ లాగా చాలా పుష్కర్స్ అయితే ఉన్నాయి మనకి. సుమారు 20 పుష్కర్లు ఉంటాయండి. అది దాటిన తర్వాత మనకి ఎగ్జిట్కి వెళ్తాం. అక్కడ కనిపిస్తుంది ఫతే సింగ్ కా తలావ్ అండి. सामने दिख रहा सेनापति का महल है, जयमान पटका रातो। व्यवहार में सीट कटा दिया ना, सीट नहीं चुका है। जो अपन टिकट लिया ना, ये कुंभ मेल की दीवार है। సో చూడండి ఇక్కడ కూడా మనకు చాలా మందిర్స్ అయితే ఉన్నాయి. బ్యూటిఫుల్ మనకి ఇది కనిపిస్తుంది. అది కూడా మనకి స్తంభం, విజయ స్తంభం. సో మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాయి. జంపింగ్ చేసి పడేస్తున్నాయి బందర్స్. జై హనుమాన్. తిన్న పదార్థాలు తెస్తే మాత్రం చాలా ఇబ్బంది. ఎందుకంటే మరి కోతులు అనేవి మీరు మీ చేతిలో తిన్న పదార్థాలు ఉన్నాయా లేదా అని చూస్తారు. ఉంటే మాత్రం అవి వదలవు. సో చాలా బ్యూటిఫుల్ శివలింగం. उड़ीसा में जगन्नाथ का मंदिर बना है, उड़ीसा में इसी मंदिर बना है। माना मोक्कल तो माना कुंभा, इसमें फादर ने पूजा करी। एमपी के भोजदार ने बनवाए कहा गंगू टेली का भोजदार एक की पत्ता में 3 मूर्त बने बर्मा विश्व में इसका मंदिर। जो अलग खिलजी ने सारी मूर्तियां खंडित पड़ी, वो सामने दिख रहा सेनापति का महल है, जयमठ फत्ता राठौर। ये सामने दिख रहा राजस्थान के पीले पेज में लग रहा है, इसको विक्ट्री टावर बोला जाता है। इसको माना कुंभा ने बनाया। जो माणा और गुजरात जीत के आने विजय याद में मना गया। इसको बनने में 10 साल लगे। बीच जमाने में 90 लाख रुपया खर्चा है। 157 सीटें 9 मंजिल। मेवाड़ में कोई भी पदार्थ झुक के जाना पड़ता, बाकी सीट का लग जाना। ये जोड़ स्थल है। 16,000 रानियों ने इधर ही जोड़ करा। जो गवर्नमेंट की तरफ से गार्डन बना हुआ, नीचे रानी पद्मिनी का मूर्ति लगी। गौमुख कुंड देखेंगे चलिए। పుష్కర్ ఉంది. పుష్కర్ సమీపంలో మనకి పద్మినీదేవి మందిర్ అండి. చాలా అద్భుతంగా ఉంది తల్లి. అది రాయి మీద చెక్కినట్టు బ్యూటిఫుల్. అదర్ సైడ్ అవుతుంది ఇది. ఆ భాగం అంతా మనకు మౌంటైన్స్ కనిపిస్తుంది. ఈ భాగం అంతా మనకి చిత్తూరు జిల్లా అంతా చక్కగా కనిపిస్తుంది. బాడీ అనేది మీరు ఎండ భాగం వస్తే డీహైడ్రేట్ అయిపోద్ది. తిరగా మళ్ళీ ఇక్కడ నుండి నేను ఉదయపూర్ అయిపోయింది. ఉదయపూర్ నుండి అజ్మీర్ వెళ్ళి మళ్ళీ జైపూర్ ఎక్కాలి. సో పద్మినీదేవి అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ. చూడండి మనకి ఈ మధ్య నాకు ఈ వ్యూస్ ఎక్కువ అయిపోయి. ఒకటే కాదు, 2 కాదు. ఉదయపూర్ వ్యూస్, ఉదయపూర్ తర్వాత మనకి జోధ్పూర్ వ్యూస్, ఇవన్నీ కూడా మనకి ఎక్కువ వ్యూ పాయింట్స్ అనేవి చక్కగా కనిపిస్తున్నాయి. ఇందాక నేను చూపించింది విక్టరీ టవర్. యా పద్మిని టెంపుల్ వెరీ నైస్, బ్యూటిఫుల్. సో కింద భాగం మనకి పద్మినీదేవి. ఇక్కడ నుండి లైన్గా ఇవి అన్నీ కూడా మనకు మందిర్సే ఉన్నాయి. సో మెయిన్ మందిర్కి అయితే వెళ్దాం. ఫోటో నో విక్టరీ టవర్.
టెంపుల్ వాట్ టెంపుల్? ये बंद पड़ा हुआ, बंद पड़ा। బంద్ పడా. సో ఆ బ్యాటిల్స్లో ఎవరైతే గెలిచారో వాళ్ళకి విక్టరీ టవర్స్ కట్టించడం జరిగింది. సో జనం అయితే మనకు ఫోర్ట్ మందిర్ సమీపంలో ఎక్కువ మంది జనం ఉంటున్నారు. మిగతా ఫోర్ట్ సమీపంలో మనకు ఎక్కువగా కపుల్స్ లవర్స్ ఉండడం జరుగుతుంది. వెరీ క్యూట్ లిటిల్ కిడ్. సో పద్మినిదేవి అంటే ఏంటంటే మామూలు లేదు అసలు, చాలా చాలా నచ్చింది అది. సో ఇది ఒక దేవాలయం. సో రాజస్థాన్ దేవాలయాలు. సో రాజస్థాన్ గుజరాత్ ఇంచుమించు సోఫార్ అయితే నాకు ఇంచుమించు అంబ్రెల్లా షేప్ స్టార్టింగ్ వచ్చి పైన స్ట్రైట్ గోపురమ్స్ వస్తాయి. సో బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ఇది ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది. ఓకే నంది ఎదురు. पूरा मंदिर घूम कर गुजर। वो जो सीढ़ी है वो బ్యూటిఫుల్. సో హిందీ ట్రాన్స్లేషన్స్ అందరూ కూడా 200 ఇచ్చి గైడ్ తీసుకుంటారు. ఎందుకంటే ఇది 1, 2 కాదు, మొత్తం ఎంటైర్ ఈ చిత్తూరుకి చరిత్ర అంతా మనకి ఫోటోలో ఉంది కాబట్టి నేను తీసుకున్నాను. లేకపోతే నేను కూడా తీసుకోను. మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేవాడిని. కానీ బ్యూటిఫుల్. చుట్టూ మనకి చాలా దేవాలయాలు అయితే ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి దేవాలయం. అద్భుతం. పద్మిని దేవాలయం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దేవాలయం. సో పద్మిని దేవాలయం తర్వాత మనకి గణేశుడి దేవాలయం, గణేశుడి దేవాలయం తర్వాత బ్రహ్మ విష్ణు దేవాలయం, బ్రహ్మ విష్ణు దేవాలయం తర్వాత మనకు చుట్టూ ఇక్కడ మళ్ళీ రూయిన్స్, ఫోర్ట్స్. ఇక్కడ మనకు కనిపిస్తుంది విక్టరీ టవర్. బ్యూటిఫుల్.